హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో 4356 అధ్యాపక పోస్టులకు భర్తీ అనేటువంటిది గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా మనకు ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. అయితే ఇది కాంట్రాక్ట్, అదే రకంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం అనేటువంటిది చేపడుతున్నట్లుగా తెలపడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఆల్రెడీ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళేదానికంటే ముందుగా వాకిన్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఈ నెల 16న కండక్ట్ చేస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగిందనమాట అండి. అయితే 4356 అధ్యాపక పోస్టులకు సంబంధించినటువంటి సాగ్రిగేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రొఫెసర్ పోస్టులు అనేటువంటిది 498 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 1,90,000 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది. అసోసియేట్ ప్రొఫెసర్ చూసుకున్నట్లయితే కనుక 786 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 1,50,000 అనేటువంటిది పే స్కేల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట అండి, 1,459 పోస్టులు అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 1,25,000 ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా సీనియర్ రెసిడెంట్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట అండి, 1,221 పోస్టుల 201 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది 92,575 పోస్టుల 92,575 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ట్యూటర్స్ అనమాట అండి. ట్యూటర్స్లో చూసుకున్నట్లయితే కనుక 412 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. 55,000 అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరిగిందనమాట అండి. అయితే వీరిని కాంట్రాక్ట్ బేస్గా, అవుట్సోర్సింగ్ బేస్గా తీసుకుని ఆ తర్వాత వీరిని రెగ్యులరైజ్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నట్లుగా మనకి నోటిఫికేషన్లో తెలపడం జరిగిందనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఫామ్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సుల్తాన్ కోటి నుంచి వచ్చినటువంటిది 12/3 నిన్నటి దినం వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక 11th నుండి వచ్చినటువంటి జివో నెంబర్ 98 ఫ్రమ్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి March 16th మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది అనమాట అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ సంబంధించినటువంటి, అదే రకంగా సీనియర్ రెసిడెంట్ సంబంధించినటువంటిది అనమాట అండి. 31/3 అంటే మార్చి 2025 వరకు, అంటే 1 year వరకు వీరికి కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ అనేటువంటిది ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక టిల్ ద రెగ్యులర్ పోస్ట్ ఆర్ ఫిల్డ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ చూసుకున్నట్లయితే కనుక వీరు 1 year తర్వాత వీళ్ళని ఆ పోస్ట్ నుంచి తీసివేయవచ్చు. లేకపోతే 1 year తర్వాత ఒకవేళ ఈ ఖాళీలు అనేటువంటిది భర్తీ చేయాలంటే కనుక వీరినే ఆ పోస్టులో తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉందన్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట అండి. ఒక రకంగా ఇది కాంట్రాక్ట్ బేస్డ్ రిక్రూట్మెంట్గా మనకి మెన్షన్ చేసినా కానీ ఒకవేళ నెక్స్ట్ 31 March 2025 కల్లాగా మనం చూసుకున్నట్లయితే వీరు కనుక ఒకవేళ మరలా పోస్టింగ్ అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చినట్లయితే కనుక ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వీరినే ఆ పోస్టింగ్లోకి తీసుకోవడానికి ఫస్ట్ ప్రియారిటీగా, లేకపోతే వీరినే పోస్టింగ్లో తీసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే డిపార్ట్మెంట్ వైజ్గా మనకి ఖాళీలు చూసుకున్నట్లయితే కనుక 20 డిపార్ట్మెంట్స్ అనమాట అండి. ఈ 20 డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అదే రకంగా డర్మటాలజిస్ట్ అండ్ వెనరాలజీ, సైకియాట్రీ, అదే రకంగా జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆప్థాలమాలజీ, ఆర్థోపెడిక్స్, అదే రకంగా ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ, రేడియాలజీ, అనస్థీషియా, అదే రకంగా సూపర్ స్పెషాలిటీ అనేటువంటి ఈ పోస్టులు 20 పోస్టులకు గాను ఉన్నటువంటి అసోసియేట్ ప్రొఫెసర్స్ నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక రెస్పెక్టివ్ కాలేజెస్లో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్క కాలేజీలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏదైతే 4,325 పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏ కాలేజీలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది మీకు పక్కన ఉన్నటువంటి, ఒకవేళ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్కి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఉస్మానియా మెడికల్ కాలేజ్ .orgలోకి మీరు వెళ్ళినట్లయితే కనుక ఓఆర్జీలోకి మీకు వెళ్ళినట్లయితే మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి తెలపచ్చు అనమాట అండి. అదే రకంగా గాంధీ మెడికల్ కాలేజ్ సంబంధించిన మీరు అప్లై చేసుకోవాలనుకుంటే GMC Secunderabad .orgలోకి మీరు వెళ్ళినట్లయితే కనుక ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది కూడా మీకు అందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది అనమాట అండి. ఈ రకంగానే కాకతీయ మెడికల్ కాలేజ్ రిమ్స్, గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ నిజామాబాదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూలు, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వికారాబాద్, జనగాం, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్,
భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఏ పోస్టులకు అప్లై చేసుకోవాలనేటువంటిది పక్కన మీకు వెబ్సైట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మీరు వాటిని క్లిక్ చేసినట్లయితే కనుక మీకు డైరెక్ట్గా మీరు ఇందులోకి వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ లింక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు కావాలనుకున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి నేను అప్డేట్ కూడా వీడియో అనేటువంటిది లేకపోతే లింక్స్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాన్ని చూసేదానికంటే ముందుగా ఏజ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పోస్ట్ అనేటువంటిది 69 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలని చెప్పేసి ఇందులో మనకి తెలియజేయడం జరిగిందనమాట అండి. ఈ 69 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. శాలరీ చూసుకున్నట్లయితే కనుక ప్రొఫెసర్కి వచ్చేసి 1,90,000, అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చి 1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చి 1,25,000, సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి 92,555, ట్యూటర్కి వచ్చేసి 55,000 అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూద్దామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 8 years పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక 3 years పర్మిటెడ్ రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజీలు తెప్పాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అట్లీస్ట్ 4 research పబ్లికేషన్స్ అనేటువంటిది చేయాలని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ డిజైన్ బై ఎన్ఎంసి నుంచి దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది. బయోమెడికల్ రీసెర్చ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ డిజైన్డ్ ఎన్ఎంసి నుంచి వచ్చినటువంటి బేసిక్ కోర్స్ అనేటువంటిది కూడా కంప్లీట్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది. రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎంబీబీఎస్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్ట్రేషన్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఈ డబుల్ టిక్ అనేటువంటి డబుల్ స్టార్ మార్క్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ చూసుకున్నట్లయితే కనుక 5 years పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అదే రకంగా ఒక సబ్జెక్ట్ నుంచి 4 years అనేటువంటిది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. 2 years రీసెర్చ్ అనేటువంటిది అడగడం జరిగింది. అదే రకంగా ఎన్ఎంసి నుంచి బేసిక్ మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్స్ సర్టిఫికేట్ అడగడం జరిగింది. అదే రకంగా ఎన్ఎంసి నుంచి బయోమెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కోర్స్ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది. ఎంబీబీఎస్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ అండ్ మెడికల్ కౌన్సిల్ అనేటువంటిది కూడా అడగడం జరిగింది అనమాట అండి. ఈ ఎంబీబీఎస్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఈ డబుల్ స్టార్ అనేటువంటిది అన్ని పోస్టులకి ఇది వర్తించడం జరిగింది అనమాట అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకున్నట్లయితే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ రిలవెంట్ మెడికల్, అదే రకంగా పిహెచ్డి రిలవెంట్ మెడికల్, అదే రకంగా క్వాలిఫికేషన్ గ్రాంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ అండ్ క్యాంపస్ కోర్స్ ఇన్ ద సబ్జెక్ట్ కన్సర్న్ అనేటువంటిది కూడా జరిగింది అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక సీనియర్ రెసిడెంట్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్టు 1 year అనేటువంటిది వీరికి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా నాన్ మెడికల్ టీచర్స్ మే బీ సెలెక్టెడ్ ఎక్స్టెంట్ ఆఫ్ 15% ఆఫ్ టోటల్ నెంబర్, 15% టోటల్ నెంబర్లో నాన్ మెడికల్ స్టూడెంట్స్ని టీచర్స్ని కూడా తీసుకునేటువంటి ఛాన్స్ ఉందన్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ సీనియర్ రెసిడెంట్ చూసుకున్నట్లయితే కనుక ఎండి, ఎంఎస్, డిఎన్బి ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అనేటువంటిది వీరు అడగడం జరిగింది. టీఏక్యూ రెగ్యులేషన్ ఎన్ఎంసి 2022 ప్రకారంగా వీళ్ళు అడగడం జరిగింది. ట్యూటర్ చూసుకున్నట్లయితే ఎన్పీబీఎస్ అనమాట అండి. ఈ ఎంబీబీఎస్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ అనేటువంటిది మీకు తెలపడం జరిగింది కదండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక డబుల్ స్టార్ అనేటువంటిది అవుట్ సైడ్ స్టేట్ క్యాండిడేట్ షుడ్ గెట్ దేర్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ విత్ ఇన్ 1 week ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ దర్ అపాయింట్మెంట్ టు బి కన్ఫర్మ్డ్. ఒకవేళ అదర్ దెన్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్ నుంచి అప్లై చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ ఈ పోస్టులకి ఈ ఉన్నటువంటి ఈ 5 పోస్టులు ఏ పోస్ట్ కన్నా వాళ్ళకి సెలెక్ట్ అయితే కనుక వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. విత్ ఇన్ 1 weekలో వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఒకవేళ ఇందులో క్వాలిఫై అయినా కానీ ఆ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు వేరే స్టేట్ కాబట్టి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి వారిని ఈ పోస్టులకి తీసుకోరని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఇంతకీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఎప్పుడుందని మనం చూసుకున్నట్లయితే కనుక 16th March వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉన్నట్లుగా ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట అండి. వెన్యూ ఎక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ రెస్పెక్టివ్ మెడికల్ కాలేజెస్, ఏదైతే రెస్పెక్టివ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఆ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆఫీస్లో ఈ ఎగ్జామ్స్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకున్నట్లయితే కనుక వీరికి
క్యాలెండర్ ఇయర్లో 15 డేస్ లీవ్స్ అనేటువంటిది వీరికి ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. కంపల్సరీగా 15 డేస్ లీవ్ అనేటువంటిది వీళ్ళు తీసుకోవాలన్నమాట. ఒకవేళ వాళ్ళు ఇందులోంచి ఈ ఉన్నటువంటి పోస్ట్ నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నట్లయితే కనుక 1 ఇయర్ బాండ్ అనేటువంటిది 100 రూపీస్ స్టాంప్ మీద రాయాలి. అదే రకంగా 3 మంత్స్ శాలరీ అనేటువంటిది వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. వాళ్ళు ఒకవేళ టెర్మినేట్ అవ్వాలనుకుంటే కనుక 1 మంత్ ముందు వాళ్ళు నోటీస్ పీరియడ్ ఇవ్వాలని చెప్పేసి ఇది మనకి జనరల్ నామ్స్ అనమాట అండి. ఇది తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, అదే రకంగా సీనియర్ రెసిడెంట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి అధ్యాపక పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.